అమెరికా ఇరాన్పై చేసే దండయాత్ర. ప్రస్తుతం మనము ఎయిర్ స్ట్రైక్స్ను చూస్తున్నాము. రేపు గ్రౌండ్ ఇన్వేజన్ అంటే మీకు అమెరికాకు సంబంధించిన సైనికులు ఒక 5,000 మంది ఇరాన్లోకి వెళ్ళి ఇరాన్కు సంబంధించిన ఆయిల్ డిపోస్ను కబ్జా చేయడం. అంటే వీళ్ళు అక్కడ దాన్ని టోటల్గా కంట్రోల్ చేయడం. ఇది డొనాల్డ్ ట్రంప్ గారి బృహత్తరమైన ప్లాన్. కానీ ఇప్పుడు అమెరికాలో ఉండే సైన్యాధికారులు, ముఖ్యంగా జనరల్ ర్యాండీ జార్జ్ని అంటారండి. ఇతనికి ఇరాక్ యుద్ధము అనండి, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం 20 ఏళ్ల పాటు చేశారు కదా, అందులో చాలా అనుభవం ఉంది. సో ఈయన దగ్గరికి ఫైల్ వచ్చింది, మనం అర్జెంటుగా ఇరాన్పై ఈ ఇన్వేషన్ అనేది చెయ్యాలి అంటే నో అని అన్నాడు ఈయన. ఇలా చేస్తే ఇది సూసైడల్ మిషన్. మొత్తము అమెరికా యొక్క సైన్యము వెళ్ళిన సైనికులు ఎవరూ కూడా ప్రాణాలతో తిరిగి రారు. నా అనుభవముతో చెప్తున్నాను, ఇది జరగదు, ఇది కుదరదు, నేనైతే ఆర్డర్స్ పాస్ చెయ్యను, క్లియర్గా చెప్పేశాడు. మరి ట్రంప్ గారి స్టైల్ ఉంటుంది కదా, యు ఆర్ ఫైర్డ్ అంటే జనరల్ ర్యాండీ జార్జ్ నువ్వు ఇక ఈ సేవలో ఉండాల్సిన అవసరం లేదు అంటే అరగెన్స్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉందండి. ట్రంప్ మాటను కాదు అంటే ఇమీడియట్గా అతన్ని వెళ్ళిపోమని చెప్పడం. ఇప్పుడు పీట్ హెగ్సెత్ ఇతను వీళ్ళ డిఫెన్స్ సెక్రటరీ అంటే వార్ సెక్రటరీ అంటున్నారు. ఇప్పుడు ఇతన్ని గమనించారనుకోండి, క్లియర్గా చెప్తున్నాడు, ట్రంప్ మాటను ఎవరూ కూడా కాదు అనడానికి లేదండి. అతనే మన సుప్రీం లీడరు, మన బాస్, అతను ఏం చెప్తే అది చేసేవాళ్ళు మాత్రమే మాకు అవసరము, క్లియర్గా చెప్తున్నాడు. సో ఇందులో ఎలా ఉంటుంది, ఇప్పుడు డిఫెన్స్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక సంస్థ, దీన్నే యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటారు. వాళ్ళు ఒక అసెస్మెంట్ ఇస్తారండి. ఇప్పుడు మీరు ఇరాన్తో యుద్ధము చేస్తే ఏం జరుగుతుంది, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఏంటి, అదేలాగా మీరు నేవల్ ఫోర్స్ని వాడితే ఏంటి, సైనికులను పంపిస్తే, సైనికులు అంటే తుపాకులు పట్టుకొని ఆ దేశంలోకి వెళ్ళాలి కదండి. సో దీన్ని వీళ్ళు అసెస్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ ప్రకారమే ఆ దేశం, అమెరికా లాంటి దేశము యుద్ధము చెయ్యాలి, లేదంటే బ్యాక్ ఆఫ్ అయిపోవాలి. సో ఇది వాళ్ళ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చే రిపోర్ట్, చాలా క్రిటికల్. ఎవరైతే రిపోర్ట్ని ఇస్తున్నారో ఒకవేళ మీరు గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తే, ఇరాన్లోకి మీ సైనికులను పంపిస్తే ఇది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. వరుసగా ట్రంప్ గారి ఫెయిల్యూర్స్ని మనం చూస్తున్నాం, అవునా? సో మనం ఇక్కడ ఫెయిల్ అవుతాము, మనం ఈ పని చెయ్యకూడదు. రిపోర్ట్ కూడా రెడీ అయిందండి. ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేశారు, దీని యొక్క హెడ్ ఎవరు? నేనేనండి. యు ఆర్ ఫైర్డ్. ట్రంప్ ఏం చెప్తే అది చేసేవాళ్ళు కావాలి. హిగ్సిత్ చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్క విషయం చూడండి ఫ్రెండ్స్, మనము ఈ యుద్ధములో ఘన విజయము సాధించేసేము, ఇది కదండి ట్రంప్ అన్నది. మరి విజయాన్ని సాధించినప్పుడు నీ యొక్క ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు, అయిపోయిందయ్యా, మిషన్ అకాంప్లిష్డ్, ఇప్పుడు ఎందుకు మన సైనికులు వెళ్ళడము అంటే, లేదు వెళ్ళాలి. ఎందుకు అసలు ఈ యుద్ధము ఎందుకు? ఇవాళ వరకు ఎవరికి అర్థం కావడం లేదు. అమెరికా ఇరాన్పై ఎందుకు యుద్ధము చేస్తుంది? నోబడీ నోస్ అండి. అలాంటిది యుద్ధాన్నే గెలిచేసేనని అమెరికా ప్రజలకు చెప్తున్నావు, చెప్పి ఇవాళ మీ సైనికులు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ డిపోలనంతా స్వాధీనం చేసుకోవాలని చెప్తున్నావు. కుదరదు అంటే వీళ్ళందరినీ తీసేస్తాను. నీకు ఆఫ్ఘనిస్తాన్లో ఏమైందో తెలుసు, ఇరాక్లో ఏమైందో తెలుసు, ఇవన్నీ తెలుసు కదా. చరిత్రను చూసావంటే వియత్నాంపై ఇలాగే గ్రౌండ్ ఇన్వేషన్ చేసావు. 50,000 మంది అమెరికా సైనికులు మరణించారు. ఇప్పుడు మీకు ఈ ర్యాండీ జార్జ్ ఉన్నాడు చూసారా అండి, ఇతను అడుగుతున్నాడు, అయ్యా మనం ఇప్పుడు ఎందుకండి ఇది చెయ్యాలి, చెయ్యాల్సిన అవసరం ఏమిటి, మన సైనికులు ఎందుకు అక్కడికి వెళ్ళి బలి అవ్వాలంటే నీ ప్రాబ్లం ఏమిటి? నువ్వు వెళ్తావా? నువ్వు నీ ప్రాణాలు విడుస్తావా? పోయేది సైనికులే కదా, నీకు ఏంటి బాధ? సో ఇది ఇతని వెర్షన్ అండి. సో ఇలాంటి నాయకుడిని ఒక హిట్లర్ని చూశారు, లేదా ఒక విన్స్టన్ చర్చిల్ని చూశారు, ఒక ఇందిరాగాంధీని చూసాము, డొనాల్డ్ ట్రంప్ని చూస్తున్నాం. బంగ్లాదేశ్ యుద్ధంలో ఇంతమంది చనిపోతారు అంటే మీ ప్రాబ్లం ఏమిటి అని ఆ రోజుల్లో ఆవిడ అడిగింది. అంటే మన సైనికుల ప్రాణాలను బలికొని వీళ్ళు మహానాయకులు అయిపోయారు.
ఇప్పుడు ట్రంప్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఒకసారి అనాలిసిస్ చేశారనుకోండి, ఎందుకు ఇదంతా ఇతను చేస్తున్నాడు అంటే, ఈ పీట్ హెగ్సెత్ అనే వ్యక్తి ఉన్నాడు చూసారా, వాళ్ళ వార్ సెక్రటరీ, వాడిని మీరు గమనించాలి. వాడు ఏం చేస్తూ ఉంటాడో మీరు కీన్గా అబ్జర్వ్ చేశారనుకోండి, నిజాలు బయటపడతాయి. ఇది ప్రస్తుతం జరుగుతున్న యుద్ధము కాదండి, వీళ్లకు ఉండే ఒక రకమైన ఎజెండా. ఇది తెలియకే ఈ ఆర్మీ జనరల్స్ అంతా బలైపోతున్నారు. గ్రేట్ కెరియర్ కదండి అమెరికా లాంటి దేశము, దానికి ఒక సైన్యము, దానికి నువ్వు చీఫ్, ఎంత గొప్పగా ఉంటుంది. అలాంటిది వీళ్ళు ట్రంప్ యొక్క ఎజెండా తెలుసుకోకుండా వెళ్ళి బాస్ మిస్టర్ ప్రెసిడెంట్ ఇలా మనం చెయ్యకూడదు అంటే పోరా అంటాడు. ఎందుకంటే వాడి ఆలోచనే వేరండి. ఈ యుద్ధం ఇదంతా కాదండి, వాడి యొక్క థింకింగ్ లెవెల్సే వేరేలా ఉన్నాయి. అలాంటప్పుడు వీళ్ళు చెప్తున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఇవి ఏవి అతని ముందు పని చేయదు. సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ పీట్ హెగ్సెత్ చెప్తున్నాను కదా, ఇతన్ని గమనించారనుకోండి, ఇతను షర్టు లేకుండా ఒకసారి కనిపించాడు. ఇది ఎలా ఉంటుంది అంటే టోటల్గా ఇస్లాం అనబడే మతమే ఉండకూడదని రాసుకుంటాడు టాటూస్లో. దీన్ని మీరు ఇస్లామోఫోబియా అనొచ్చు, లేదంటే హేట్ ఇస్లాం ఇలా అనుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇస్లామిక్ బ్యాన్ కూడా ఉంది కదా అమెరికాలో, ఒక మతాన్ని టార్గెట్ చేసి ఎలా అవుతుంది? ఇప్పుడు ప్రజలు ఇప్పుడు హిందువులుగా పుడతారండి. ఇప్పుడు మీరు దిలీప్ అని అంటున్నారు, దిలీప్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్, అతను ఏఆర్ రెహమాన్ అని మారిపోయాడండి, హిందువు ఇస్లాం మతంలోకి మారిపోయాడు. మరి ఆ వ్యక్తి వాడే, మీకు ఆ రక్తము అదే, డిఎన్ఏ అదే కదా, వాళ్ళ అమ్మగారు నాన్నగారు అందరూ కూడా హిందువులే కదా. అలాంటప్పుడు ఇతను ఇస్లాం మతానికి చెందిన వాడని మనం ఆదరించకుండా ఉన్నామా? ఇవాళ కూడా అతన్ని లెజెండ్గానే చూస్తున్నాం కదా. కానీ ఇక్కడ అలా కాదండి, వాళ్ళకి ఏమిటి అంటే జూయిష్ పాలన, అంటే జూ బైబిల్లో ఏదైతే రాసి ఉందో దానిని ఫాలో అవ్వాలి, ఇది వీళ్ళ ఆలోచన. అంటే ఏంటి, ఇస్మాయిల్ నుంచే మీకు ఇస్లాం అనబడే మతం వచ్చింది కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్న బక్రీద్ అంటే ఇస్మాయిల్ని బలి కొనాలి, కానీ దానికి బదులుగా ఒక బక్రీని వాళ్ళు బలి ఇచ్చారు, ఇదే బక్రీద్. సో మీకు ఈ ఇస్మాయిల్కి సంబంధించిన సంతతి అంతా కూడా మీకు ఉండకూడదు. అలాగే మరి ఐజాక్ అంటాం, క్రైస్తవం. ఇప్పుడు యూదులను కాపాడాలి అనుకోండి, క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు పోగొట్టొచ్చు కదా. ఇప్పుడు అమెరికాలో ఉండే మీకు సైనికులు క్రైస్తవులు, సో వీళ్ళు వెళ్ళి యూదులకు బదులుగా అక్కడ బలి అవ్వాలి, ఇది వీళ్ళ ప్లాన్. బైబిల్లో ఇది రాసి ఉంటుందండి, జూయిష్ బైబిల్, క్రైస్తవ బైబిల్ కాదండి, జూయిష్ బైబిల్లో ఇది రాసి ఉంటుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ని కాపాడాలి, ఇజ్రాయెల్ సైనికులను కాపాడాలి అనుకోండి, మీరు అమెరికా యొక్క సోల్జర్స్ను బలి కొనాలి. మరి ఇరాన్ ఏమంటుంది, మేము ఇక్కడ రెడీగా ఉన్నాం, మీకు ఒక అమెరికా సైనికుడు కూడా తిరిగి వెళ్ళలేడు. వాళ్ళ ప్రాణాలు తీయడం కాదండి, కాళ్లను కోసేసి జీవితాంతం వాళ్ళు నరకము చూసేలా చేస్తాము, మేము రెడీగా ఉన్నాము, ఇరాన్ సైన్యము చెప్తుంది. మరి ఇక్కడ యూదులను కాపాడాలి అనుకుని క్రైస్తవులను బలి కొనాలి అని చెప్పి పీట్ హెగ్సెత్ అనండి, డొనాల్డ్ ట్రంప్ అనండి, వాళ్ళ అల్లుడు మీకు జెరార్డ్ కుష్నెర్, సో వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నప్పుడు దీన్ని ఎవరు ఒప్పుకుంటారు? సో టోటల్ అమెరికాలో ఎవరు ఒప్పుకోవడం లేదు. కానీ ట్రంప్కున్న ఈ అజెండాను ఫుల్ఫిల్ చేయడానికి 5,000 మంది సైనికుల ప్రాణాలు తీయాలని ఇతను ప్రిపేర్ అయి ఉన్నాడు. మరి ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఏమైనా చేస్తాడు కదా. అలాంటిది నిజంగా వీళ్ళు గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తే అమెరికా సైనికుల పరిస్థితి ఏమిటి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.